స్టోరీస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్. అనగనగా ఒక ఊరిలో సోమయ్య, నీలయ్య, పుల్లయ్య అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వారు ముగ్గురు చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగారు. ముగ్గురివి పక్కపక్క ఇళ్లే. అయితే ముగ్గురిలో సోమయ్య, నీలయ్యలు ఏ పని పాట లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ సమయానికి ఇంటికి పోయి తిండి తిని మళ్లీ ఊరి మీద పడేవారు. వారిలో పుల్లయ్య మాత్రం అతని ఇంటి పరిస్థితులు బాగోలేని కారణంగా రోజూ కూలి పనికి పోయి ఎంతో కొంత సంపాదించి తెచ్చి తల్లికి ఇచ్చేవాడు. అతని చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. తల్లి అతణ్ణి పెంచి పెద్ద చేసింది. అతనికి కష్టం విలువ తెలుసు. అందుచేత తల్లిని కష్టపెట్టడం ఇష్టం లేక ఇల్లు గడవటం కోసం కూలి పనికి వెళ్లేవాడు. కూలి పని నుండి వచ్చాక మాత్రమే స్నేహితులు సోమయ్య, నీలయ్యలను కలిసేవాడు. ఒకరోజు కూలి పని నుండి వచ్చి స్నేహితులను కలవటానికి వెళ్లిన పుల్లయ్యను చూసి సోమయ్య ఇలా అన్నాడు. ఒరే నీలయ్య, చూడరా పిచ్చి పుల్లయ్యగాడు మనలా దర్జాగా తిని తిరక్క కూలి పనికి వెళ్తున్నాడు. అవునరా, ఈ వయసులో శుభ్రంగా తిని తిరక్క పనికి పోవడమేట్రా? నిజంగా పిచ్చి పని కాకపోతేని పేరుకు తగ్గట్టుగా ఇటు పిచ్చి పుల్లయ్యలాగే ఉన్నాడు అనగానే సోమయ్య, నీలయ్యలను చూసి పుల్లయ్య ఇలా అన్నాడు. మీ నాయనల్లాగా సంపాదించింది తెచ్చి మిమ్మల్ని మేపినట్టు నన్ను మేపడానికి మా నాయన లేడురా. ముసలితనంలో మా అమ్మ కష్టపడలేదు. మాకిల్లు గడవాలంటే నేనేదో ఒక పని చెయ్యాల్సిందే. మీలాగా గాలి తిరుగులు తిరగడానికి నాకు కుదరదు. అయినా నేను పని చేసుకుని వచ్చాక మిమ్మల్ని రోజు కలుస్తూనే ఉన్నాను కదరా, మరెందుకురా ఇలా విమర్శిస్తారు? అయినా కూలి పని చేయడమేట్రా నామోచిగా. మనం ఏదైనా చేస్తే ఏను కుంభస్థలం కొట్టినట్టు ఉండాలి. అంతేగాని ఎండకు వానకు తడిసే కూలి పని ఏంటి చిరాగ్గా? ఇప్పుడు మిమ్మల్ని చెయ్యమని ఎవడో చెప్పలేదు కదరా. అయినా ఆకాశంలో ఎగిరే పెట్టకు నేల మీద మసాలా నూరడం నాకు నచ్చదు. అయినా మనం ఏం పెద్ద చదువులు చదువుకున్నామని మనకి పెద్ద పెద్ద నౌకరీలు వస్తాయి? మనకు అందుబాటులో ఉన్నదే మనం చేసుకోవాలి. ఇదేనా పద్ధతి? అప్పుడు సోమయ్య ఇలా అన్నాడు. ఒరే, మన ఊర్లో మనకు కూలి పని తప్ప ఇంకేమీ దొరకదు. ఎక్కడికైనా దూరంగా పోయి ముగ్గురం బాగా సంపాదించుకుని వద్దాం. దూరం సంగతి తర్వాత చూద్దాం గాని నాకు ఆకలేస్తుందిరా. ఇంటికి పోతున్నా. రేపు నేను పనిలోకి వెళ్లడం లేదు. పొద్దున కలుద్దాంలేండి అని పుల్లయ్య వెళ్లిపోయాడు. ఈడు నిజంగానే పిచ్చి పుల్లయ్యరా. పద, మనం కూడా కొంపకు పోదాం అని సోమయ్య, నీలయ్యలు కూడా ఇంటివైపు నడిచారు. ఇంటికి వెళ్ళాక సోమయ్యను తండ్రి ఎర్రయ్య ఇలా అడిగాడు. యారోయ్ నాయన సోమయ్య, నువ్వింకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? 20 సంవత్సరాల వయసు వచ్చింది. ఇంకా ఏంట్రా గాలి తిరుగుళ్ళు? నీ తోటి స్నేహితుడు పుల్లయ్య కష్టపడి 4 రూపాయలు సంపాదించడం లేదా? నువ్వు ఆ నీలయ్య మాత్రం ఏ పని పాట లేకుండా 3 పూటలా తిని బలదురు తిరుగుతున్నారు. నేను మీ అమ్మ కూలి పనికి పోయి కష్టపడి తెస్తుంటే నువ్వు ఏ బాధ్యత లేకుండా ఊరి మీద తిరుగుతున్నావు. నీ తిరుగుల వలన ఇంటికి కాకపోయినా పోనీ నీకైనా కనీసం రూపాయైనా కలిసొచ్చిందా చెప్పు అనగానే తండ్రితో సోమయ్య ఇలా అన్నాడు. నాయనా, నేను నీలాగా కూలి పని చేయలేను. నా ఆలోచన వేరేగా ఉంది. ఏంట్రా నీ ఆలోచన? కూలి పని చేయకపోతే ఈ రాజ్యానికి రాజు అవుతావా, మంత్రి అవుతావా? అక్షరం ఒక్క చదువు లేని నువ్వు ఆ నీలయ్యగాడు ఏమి నౌకరీలు వెలగబెడతారేంటి? నౌకరీలు ఎలగబెడితేనే డబ్బు సంపాదన కాదు, దానికి బోలెడు మార్గాలున్నాయి. ఏమి మార్గాలు? దొంగతనాలు చేస్తారా, దారులు కాచి దోచుకుంటారా? పిచ్చి పిచ్చి ఆలోచనలు గట్టిపట్టి రేపటి నుంచి నాతో పాటు కూలి పనికిరా. అర్థమైందా? అర్థం కాన తమాయకత్వంలో లేను, కానీ నేను కూలి పని చేయను. చెప్పిన మాట వినకుంటే రేపటి నుండి నీకు తిండి పెట్టొద్దని మీ అమ్మకు చెప్తాను అంటుండగా అక్కడికి వచ్చిన సోమయ్య తల్లి పోలమ్మ ఇలా అడిగింది. ఏంటయ్యా మీ తండ్రి కొడుకుల లొల్లి? ఆణ్ణి తిండైనా ప్రశాంతంగా తిననియ్యవా? అసలు లొల్లంతా నీ వలనే వస్తుంది పోలమ్మ. ఏ పని పాట లేకుండా ఊరి మీద బలాదూరు తిరిగేవాడికి 3 పూటల తిండి పెట్టి పొట్టేలా మేపుతున్నావు. రేపటి నుండి నాతో పాటు కూలి పనికి రమ్మనంటుంటే రాడంటే నీ కొడుకు. రేపటి నుండి వాడికి నువ్వు తిండి గాని పెట్టావో నిన్ను ఇంట్లో నుండి బయటికి గంటేస్తాను. తిండి పెట్టకపోతే వాడేమైపోతాడయ్యా? ఊరి మీద అడుక్కు తిని బతుకుతాడు. అలాగని బుద్ధొస్తుంది నీ కొడుకు. అవేం మాటలయ్యా? వాడే వస్తాడులే పనిలోకి. చచ్చినా నేను నాయనతో కూలి పనికి వెళ్ళనమ్మా. మరేం చేస్తావు నాయనా? రేపైనా ఊరుదిలిపోయి దూరంగా ఎక్కడికైనా వెళ్లి బాగా డబ్బు సంపాదించి వస్తాను. ఓ ఊరికి ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోద్దు. మరునాడు సూర్యోదయం అయింది. సోమయ్య, నీలయ్య, పుల్లయ్య ఊరి చివర రచ్చబండ దగ్గర కలుసుకున్నారు. నీలయ్య పుల్లయ్యల వంక చూస్తూ
సోమయ్య ఇలా అన్నాడు. రేపు ఉదయాన్నే మనం మూటాముళ్ళు సర్దుకుని ఊరొదిలి దూర ప్రాంతానికి వెళ్తున్నాం. అనగానే నీలయ్య ఇలా అన్నాడు. దూర ప్రాంతమా? ఎక్కడికరా? ఏమో, నాకు తెలీదు. కానీ మనం ఊరు విడిచి వెళ్తున్నాం. బాగా డబ్బు సంపాదించాక ఊళ్ళోకొచ్చేది. ఎక్కడికెళ్తున్నామో తెలియక, ఎలా సంపాదించాలో తెలియక ఎక్కడికనరా వెళ్లేది? ఏమో, అదంతా నాకు తెలీదు. మనం వెళ్తున్నాం. ఇక్కడే ఉంటే నన్ను మా నాయన తనతో పాటు కూలి పనికి రమ్మంటున్నాడ్రా. రాత్రి తినడానికి ఇంటికెళ్ళినప్పుడు అదే గొడవ. పనిలోకి రాకపోతే తిండి పెట్టను పో అంటున్నాడు. అవునరా బాబు, మా ఇంట్లో మా నాయన కూడా అదే గొడవ. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. ముగ్గురం రేపు ఉదయాన్నే బయలుదేరి ఏదైనా దూర ప్రాంతానికి పోయి ఏదోలా పుష్కలంగా డబ్బు సంపాదించుకుని వద్దాం. అప్పుడు పుల్లయ్య ఇలా అన్నాడు. నేను మా అమ్మను వదిలి రాలేనురా. కావాలంటే నేనెక్కడే కూలి పని చేసుకుని బతుకుతాను. ఒరే పిచ్చి పుల్లయ్య, మీ అమ్మను మనం వచ్చే వరకు జాగ్రత్తగా చూడమని మా అమ్మకు చెప్తానులే. మనం ముగ్గురం స్నేహితులం, కలిసే వెళుతున్నాం అంతే అని ముగ్గురు స్నేహితులు మరుసటి రోజు ఉదయాన్నే కొద్దిపాటి ముడి సరుకులు, తాగటానికి నీళ్లు, కొన్ని పాత్రలు మూటలో కట్టుకుని ఊరు దాటి ఉత్తర దిక్కుగా బయలుదేరారు. అలా ముగ్గురు పచ్చిక బయళ్ళు, సెలయేళ్లు, వనాలు దాటి ముందుకు వెళ్లి ఒక చోట కూర్చొని, ఒరే సోమయ్య, మనం ఉత్తరం దిక్కుగానే ఎందుకు ప్రయాణం చేస్తున్నాం? ఒరే పుల్లయ్య, ఉత్తర దిక్కు కుబేర స్థానమని పురాణాలు చెప్తున్నాయని మన ఊరి పంతులు గారు ఒకసారి చెప్పగా విన్నాను. మనం ఉత్తర దిక్కుగా వెళితే మనం కోరిన ధనప్రాప్తి కలగొచ్చు. అర్థమైందా? అనగానే ముగ్గురూ తిరిగి నడక కొనసాగించి 2 గంటల తరువాత మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక అరణ్యం ప్రాంతానికి చేరారు. ఇక వారు ఆ అరణ్యంలోకి ప్రవేశిస్తారు అనే సమయంలో ఒక వృద్ధ సన్యాసి అడవిలో నుండి బయటికి పరుగులాంటి నడకతో వచ్చి అడవిలోకి వెళ్లబోతున్న ముగ్గుర్ని చూసి ఇలా అన్నాడు. నాయనలారా, మీరు ఈ దారిన అడవిలోకి వెళ్లొద్దు. లోపల భయంకరమైన పిశాచి ఉంది. అది వెళ్లిన వారందర్నీ చంపేస్తోంది. దాన్ని చూసే నేను భయంతో ఇలా తిరిగొచ్చేశాను. మీరు ఇంకో దారి గుండా వెళ్ళండి. అనగానే సోమయ్య ఇలా అన్నాడు. చూడటానికి నువ్వే ఒక పిశాచిలాగున్నావు, ఇంకా లోపల మరో పిశాచా? సరే, దాని సంగతి మేము చూసుకుంటాంలే గాని నువ్వెళ్ళు. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. అటుపైన మీ కర్మ అని వెళ్లిపోయాడు. అప్పుడు పుల్లయ్య ఇలా అన్నాడు. ఒరేయ్, ఆ సన్యాసంత భయపడుతూ చెప్పాడంటే నమ్మవలసిన విషయమే. తెలిసి ఎందుకు కోరి ప్రాణాల మీదకి తెచ్చుకోవటం? వేరే దారిలో వెళ్ళిపోదాంరా. నోరు మూసుకోరా. ఏ పిశాచైనా మన ముగ్గురు ఉన్నాం. దాని తాట తీసి ముందుకు పోదాం. పదండి. ధైర్య సాహసే లక్ష్మి అని ముగ్గురు ముందుకు అడవిలోకి వెళ్లగా వాళ్లకొక చోట ఒక పెద్ద మూట దారికి అడ్డంగా కనబడింది. ఆ మూట ఏంటా అని విప్పి చూశారు. దాని నిండా బంగారు నాణాలున్నాయి. వాటిని చూసి సోమయ్య ఇలా అన్నాడు. ఒరేయ్, చూశారా? మనం ఎక్కువ దూరం వెళ్లకుండానే దేవుడు కరుణించి మనకు జీవితకాలానికి సరిపోయేంత ధనం ఇచ్చాడు. మనం ముగ్గురం ఈ బంగారాన్ని సమానంగా పంచుకుని జీవితాంతం సుఖంగా ఉందాం. అనగానే పుల్లయ్య ఇలా అన్నాడు. ఒరేయ్, ఇది ఎవరి ధనమో తెలీదు. ఆ సన్యాసి చెప్పినట్టు ఇది పిశాచందేనేమో, లేక పిశాచిలా మారువేషంలో ఉందేమో. అనగానే నీలయ్య ఇలా అన్నాడు. ఒరే సోమయ్య, ఇది నిజంగానే పిచ్చి పుల్లయ్యనేరా. కంటి ముందు ఇంత బంగారం కనబడుతుంటే దెయ్యం పిశాచమని పిచ్చి కబుర్లు మాట్లాడతాడేంట్రా? ఒరే నీలయ్య, వాడి సంగతి వదిలే గాని మనం ఇక్కడే ఇంత వండుకుని తిని ఆ తర్వాత బంగారాన్ని ముగ్గురు సమానంగా పంచుకుని తిరిగి ఊరికెళ్ళిపోదాం. ఏమంటావు? సరే, అలాగే చేద్దాం. నేను పొయ్యి రాజేసి మన దగ్గరున్న బియ్యం నీళ్లతో వంట చేస్తాను. చక్కని కూర కూడా చేస్తాను. నువ్వు పోయి పక్కనే ఉన్న సెలయేటి దగ్గరికి వెళ్లి మనం తాగడానికి మంచినీళ్ళు పట్టుకురా అని పుల్లయ్య వంక చూస్తూ ఇలా అన్నాడు. పుల్లయ్య, నువ్వు అడవిలోకి పోయి పెద్దగా ఉన్న అడ్డాకులు కోసుకుని చీపురు పుల్లలతో ఇస్తరాకుల్లా కుట్టుకుని తీసుకురా. మనం వండుకున్న వంటకాలు తినటానికి. అనగానే అలాగే అని పుల్లయ్య అడవిలోకి వెళ్లాడు. సోమయ్య ఒక పాత్ర తీసుకుని సెలయేటి త్రాగునీరు తేవటానికి వెళ్లాడు. సెలయేటి దగ్గరకు వెళ్లగానే సోమయ్య మనసులో దుర్బుద్ధి మొదలైంది. సోమయ్య ఇలా అనుకున్నాడు. అవును, పెద్ద మూట నిండా ఉన్న బంగారం ముగ్గురం పంచుకుంటే ఎంతొస్తుంది? అదే మూట నా ఒక్కడి సొంతమైతే నేనే కాదు, నా తర్వాత 3 తరాలు కూర్చుని తిన్నా తరగదు.
ఆ బంగారం మూట నా ఒక్కడికే సొంతం కావాలంటే ఏం చెయ్యాలి? నీలయ్యని పుల్లయ్యని చంపేయాలి. ధనం దగ్గర స్నేహమేంటి? ధనం మూలం ఇదం జగత్. ధనం ఎవడి దగ్గర ఎక్కువుంటే వాడే రాజు. వాడి మాటే చెల్లుతుంది. ఆ ఇద్దరిని చంపేస్తే ఆ బంగారం అంతా నాదే అవుతుంది. అప్పుడు నేనే రాజు. అనుకుని చుట్టూ చూశాడు సోమయ్య. అక్కడ ఒక పెద్ద రాయి కనిపించింది. దాన్ని తీసుకొని జాగ్రత్తగా వెనక్కి వచ్చి నీలయ్య వంట చేస్తున్న ప్రదేశానికి వచ్చాడు. నీలయ్య అప్పటికే వంట చేసి చెట్టుకు చెరపడి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అది చూసిన సోమయ్య నీలయ్య గమనించకుండా వెనక నుండి వచ్చి నీలయ్య తలపైన ఆ బండరాయిని వేశాడు. దాంతో నీలయ్య వెంటనే చనిపోయాడు. అప్పుడు సోమయ్య ఇలా అనుకున్నాడు. ఈ నీలయ్యగాడి పేడ విరగడైంది. ఇంకా పిచ్చి పుల్లయ్యగాడిని కూడా చంపేస్తే ఈ బంగారం అంతా నాదే. అడవిలోకి ఆకులకు వెళ్లిన వాడు ఇంకా రాలేదేమిటి? నాకు ఆకలి బాగా దంచేస్తుంది. ఆ పుల్లయ్య వచ్చేలోపు తృప్తిగా తిని ఆనకవాణ్ణేసేద్దాం అనుకుని నీలయ్య వండిన పదార్థాలు అక్కడ దొరికిన ఏదో ఒక ఆకులో వేసుకుని ఆబగా తిన్నాడు సోమయ్య. తిన్న 10 నిమిషాలకే సోమయ్య కూడా నోటి వెంట నురగలు కక్కుకొని చనిపోయాడు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే సోమయ్య లాగానే నీలయ్య కూడా దుర్బుద్ధితో ఆలోచించాడు. సోమయ్య అటూ పుల్లయ్య ఇటూ వెళ్లగానే నీలయ్య ఇలా అనుకున్నాడు. ధనం ముందు ఎవరి మిత్రుడు ఎవరి బంధువు? నాకు మొత్తం బంగారమే ముఖ్యం. వీళ్ళిద్దరిని చంపేసి మొత్తం నేనే తీసుకుపోయి సుఖంగా బతుకుతాను. ఊళ్ళో ఎవరైనా అడిగితే పులి చంపేసిందని చెప్పొచ్చు. ఈ వంటకాల్లో గన్నేరుకాయలు 100 కలిపేస్తాను. తిని ఇద్దరు సస్తారు. అప్పుడు నేను ఈ బంగారం అంతా తీసుకుని ఊరికి పోతాను అనుకుని గన్నేరుకాయలు దంచి వండిన ఆహారంలో కలిపాడు. అది తెలియక నీలయ్యని చంపిన తరువాత సోమయ్య ఆ ఆహారం తిని చనిపోయాడు. ఇక 3వ వాడైన పుల్లయ్య అడ్డాకుల కోసం అడవిలోకి వెళ్లేసరికి దూరంగా పులి గాండ్రింపు వినిపించింది. భయంతో దగ్గరున్న చెట్టెక్కి పుల్లయ్య ఇలా అనుకున్నాడు. దేవుడా, ఈ పులి మా వాళ్లనేమీ చేయకుండా చూడు. మీ ముగ్గురం బంగారాన్ని పంచుకుని ఊరికి వెళ్లే వరకు ఎలాంటి అవాంతరాలు రాకుండా చూడు. నా వాటాకి వచ్చే బంగారంతో అమ్మను బాగా చూసుకుంటాను. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని అమ్మకు సహాయపడేలా చేస్తాను అనుకుంటూ ఉండగా పులి దూరంగా వెళ్లిపోగా నెమ్మదిగా చెట్టు దిగి అడ్డాకులు తీసుకొని నీలయ్య వంట చేస్తున్న దగ్గరికి వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. నీలయ్య చచ్చిపడి ఉన్నాడు. పక్కనే సోమయ్య కూడా నోటి నుండి నురగలు కక్కుకుని చచ్చిపడి ఉన్నాడు. విషయం అర్థమైంది పుల్లయ్యకి. అంటే నీలయ్యని నన్ను చంపి మొత్తం బంగారాన్ని తీసుకుందామని సోమయ్య పథకం వేసి ముందుగానే నీలయ్యని రాతితో మోపి చంపి ఆకలితో అన్నం తిని ఉంటాడు. నీలయ్య కూడా సోమయ్యలాగానే స్వార్థంతో ఆలోచించి ఆహార పదార్థాలలో విషమేదో కలిపి ఉంటాడు. నీలయ్యను చంపిన తరువాత సోమయ్య నా కోసం ఎదురుచూస్తూ ఆకలితో అన్నం తినుంటాడు. విషం కలవటం వలన సోమయ్య కూడా నురగలు కక్కుకొని చనిపోయాడు అనుకుని మొత్తం బంగారం మూటని తానే నెత్తిన పెట్టుకొని ఊరివైపు బయలుదేరాడు. ఆ తరువాత ఆ ధనంతో ఊరిలోని పేదసాదలకు సాయం చేస్తూ నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకుని కలకాలం సంతోషంగా జీవించాడు పుల్లయ్య. మిత్రులారా, మనిషిని రకరకాలుగా పట్టి పీడించే పిశాచం ఎవరో కాదు, ధనమే. అన్ని బంధాల్ని కలిపేది, విడదీసేది ధనమే. దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేవాడే మనిషి. దాని వెనక పరుగులు తీస్తే స్వర్గం కూడా నరకమే. ధన పిశాచిని అదుపులో పెట్టిన వారి జీవితం సంతోషంగా ఉంటుంది కాదంటారా? మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.